ఊటుకూరు దళితులకు భూమి కొనుగోలు పథకం ద్వారా ఇచ్చిన 90 ఎకరాల భూమిని వెంటనే సర్వే చేసి ఇవ్వాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలంలో ఊటుకూరు దళితులకు భూమి కొనుగోలు పథకం ద్వారా ఇచ్చిన 90 ఎకరాల భూమిని వెంటనే సర్వే చేసి ఇవ్వాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి పేర్కొన్నారు. గురువారం వెడవలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి మీడియాతో మాట్లాడారు. 2018లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. వెడవలూరు మండలం ఊటుకూరులో సర్వే నెంబర్ 1288 నుండి 1294 వరకు 90 ఎకరాల 86 సెంట్లు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకురాలు శేషమ్మ, ఊటుకూరు నాయకుడు అద్దంకి కార్తీక్, వెంకటేశ్వర్లు, లలితమ్మ తదితర దళితులు పాల్గొన్నారు. ఈరోజు సార్ ఈరోజు మేము మన మండల తహసీల్దార్ గారికి మేము అర్జీ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే మాకు మన ఊటుకూరుకు సంబంధించినటువంటి గ్రామంలో ఒక 100 ఎకరాలు ఎస్సీలకి ఎస్టీలకి అందరికీ కూడా భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చినారు. అవి 2018లో డబ్బులు తీసుకున్నారు. అంతా వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. ఆ విధంగా కూడా ఊటుకూరు యానాదులకు పాపం ఈ వాళ్ళ కోసం డబ్బులు మంజూరైతే అవి కూడా ఈ కొన్ని అడ్డపడుతూ ఉన్నారు. ఈ విధంగా చేయటం వల్ల చాలా దుర్మార్గమైన విషయం. అందుట్లో ఎవరైతే ఈ భూస్వామి పెత్తందారి వర్గాల గ్రామాల్లో ఉంటారో వాళ్ళ మాటే వింటున్నారు ఈ రెవెన్యూ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఏమని చేయాలన్నా వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తే చేస్తారు తప్ప ఈ విధంగా 2018లో ఇచ్చిన భూములు ఇప్పటికీ వీళ్ళకి స్వాధీనం చేయలేదంటే అది ఎంత దుర్మార్గమైన విషయం, ఎంత నిర్లక్ష్యం. వీళ్ళు ఎందుకు సస్పెండ్ చేయకూడదు? అదే చంద్రబాబు నాయుడుకి లెటర్ రాస్తున్నామో తప్పకుండా వీళ్ళందరూ సస్పెండ్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు మాకు ఇచ్చిన భూముల్ని మాకు స్వాధీనం చేయకుండా రెడ్డి మాట విన్నాము, ఆ రెడ్డి ఇట్టి చెప్పాడు, ఈ రెడ్డి చెప్పాడు. 2018 నుంచి అంటే ఇప్పుడు 8 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి అయితే 7 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారు. 7,45,585 రూపాయలు కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకొని ఎస్సీ కార్పొరేషన్గా డబ్బులు తీసుకొని మాకు రిజిస్ట్రేషన్ చేసి మా భూములు మా స్వాధీనం చేసి మళ్ళీ ఆ భూములు వాళ్ళే అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు 7 సంవత్సరాలు వాళ్ళు ఎంత పంట పండించుకొని అనుభవించారు? దాదాపు 50 కోట్ల రూపాయలు వాళ్ళు పంట పండించుకొని అనుభవిస్తున్నారు. అంటే మేము ఎస్సీలమి, మేము ఎస్టీలమి, యానాదులమి, దళితులమి, గిరిజనులమి మాకు నోరు లేదన్నా. మీరు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో చేస్తుండ్రి, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో చేస్తుంటారు. ఇది పిరాయి గుంపు. ఈ పిరాయి గుంపు మాకు అన్యాయం చేస్తుండ్రు. వీళ్ళైనా కూడా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఈ దళితులకి ఇచ్చి యానాదులకి ఇచ్చి వాళ్ళు ఎట్ట అడ్డుపడతారని చెప్పి ఇల్లు అడగరు. ఈ విధంగా ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో చేస్తుండ్రి. ఈ విధంగా మాకు 8 సంవత్సరాల నుంచి అన్యాయం చేస్తున్నారు సార్. తప్పకుండా మీరందరూ కూడా ఈ ఛానల్ వాళ్ళు, మీ పత్రికల వాళ్ళు అందరూ కూడా మాకు సహాయం చేయాలా. ఎందుకంటే ఇంత దుర్మార్గ విషయం ఏంటి చెప్పు. 7,45,585 రూపాయలు చెక్కు తీసుకొని డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళ పొలాలు ఇవ్వకుండా పొలాలు అనుభవిస్తూ మళ్ళీ వాళ్ళ మీద వచ్చిన యానాదులను దళితులను నన్నపోతున్నారు. ఎంత దుర్మార్గం సార్ ఇది. ఏ భూమి వనరులను ఎక్కడైనా జరుగుతుంది? అయితే ఆఫ్రికా ఖండంలో జరుగుతుందా? జరగదు. కాబట్టి మాకాడ జరుగుతుంది. ఈ విధంగా చేయటం అనేది అన్యాయం, దుర్మార్గం. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ స్థానిక నాయకులు ఆలోచించాలా. పేదలకు ఇచ్చిన భూమి వాళ్ళకి ఇచ్చేంట్రా అని చెప్పి అది మీది కాదు కదా. అది ఎస్సీ కార్పొరేషన్ భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చింది. మీరు ఇచ్చింది కాదు కదా, మీరు ఇచ్చిన భూములు కూడా కాదు అవి. కాబట్టి తప్పకుండా మా అందరికీ వలలు వస్తే, సైకిళ్ళు వస్తే, మోపేళ్ళు వస్తే యానాదులకి కూడా వాళ్ళు దాకా చేసుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా మా భూములు మాకు దక్కాలా, మా హక్కులు దక్కాలా. కాబట్టి మేము పోరాడతాం. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు దగ్గర కూడా వెళ్తున్నాం మేము. తప్పకుండా వీళ్ళందరూ సస్పెండ్ అవుతారు. వీళ్ళు ఎంఆర్ఓ కానించి ప్రతి ఒక్కరూ సస్పెండ్ అయ్యేదాకా మేము నిద్రపోయే ప్రసక్తే లేదని తమరు మనవి చేస్తున్నాం. ఇక్కడ దళితుల భూములు గత 7 సంవత్సరాల నుంచి భూములు వచ్చి రిజిస్ట్రేషన్లు కూడా అయ్యి వాళ్ళకి డబ్బులు కూడా వచ్చి 7,50,00,000 దాకా వచ్చి వాళ్ళు బిల్లులు కూడా చేసుకున్నారు. ఇంతవరకు వాళ్ళకి కైలు చెందించలేదు, డబ్బు చెందించలేదు. వాళ్ళ భూములు కూడా పండించుకొని తినలేదు. ఆందోళన కూడా అంటే ఆందోళనని మేము అంటున్నాము ఎస్టీలు అని వాళ్ళు అంటారు. మేము ఆందోళన ఎస్టీలు అని కొత్త పేర్లు పెట్టుకొని ఆ డబ్బులు కూడా వాళ్ళే తీసుకొని వలలు లేకుండా ఏమి లేకుండా వాళ్ళని ఇట్లా దళితులను అన్యాయం చేయటం, భయపెట్టాలు అలా చేయటం మంచి పద్ధతి కాదు. అవన్నీ సరిచేసుకొని మేము ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టామంటే మా ప్రెస్ మీటింగ్ పెట్టారు. ఏదో మేము తప్పు చేస్తున్నట్టుగా అనుకోవద్దు. మీరు తప్పు చేశారో అవన్నీ మీరు కరెక్ట్గా చూసుకొని దళితులకు అన్యాయం జరగకుండా గత ప్రభుత్వం ఇప్పుడు గెలిచిన ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఒక ఎంపీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ
ఈ వీడియో చూసి దళితులకి న్యాయం చేస్తున్నాం అని చెప్పి మీరు సభలో చెప్పడం కాదు, అక్కడంతా దళితులకి అంతా అన్యాయమే లేదు, అంతా బాగా చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇక్కడైతే ఏమి స్పందించడం లేదు. ఎస్టీలకు కానీ, మానవులకు కానీ, మాదిగోళ్ళకి కానీ వీళ్ళందరికి కూడా ఏమి చెందినా కూడా ఇక్కడ ఎవరికి చెందటం లేదు. అది ఎక్కడికి పోతుందో కూడా మాకు తెలియదు. మేము అధికారులను అడిగితే చేస్తామని చెప్తారు. వాళ్ళ డ్యూటీలు కూడా మేము అడిగినా కూడా వాళ్ళ సమాధానం కరెక్ట్గా లేదు. ప్రతిదీ శ్మశానాలు కానీ, ఇక్కడ భూములు కానీ, పొలాలు కానీ ఏది జరిగినా కూడా అసలు మాకు మా రిజర్వేషన్ మాకు ఇచ్చేదానికి కూడా కష్టంగా ఉంది. వీళ్ళదేదో ఇచ్చినట్టు అసలు మా రిజర్వేషన్ ఎట్టిపోతుంది అనేది కూడా మేము ప్రతి జిల్లా, ప్రతి మండలాల్లో, ప్రతి దగ్గర కూడా పోయి తెలిపి మేము దీన్ని పోరాటం చేస్తాము. మీరు అన్నీ సరిచేసి ఎవరు పేదోళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేసి ఎవరిదో వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుంది. కానీ మీకు చేసిన వాళ్ళకే తెలుస్తుంది, ఆ తప్పు చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఇది ఎవరు చేశారో కూడా నాకైతే తెలియదు. ఈరోజు మా నాయకులు వచ్చి ఇక్కడ దళిత నాయకులకి అన్యాయం జరిగింది అంటే ఈరోజు తెలిసింది. గత 7 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల క్రితమే నాకు తెలిసి ఈ భూమి పెట్టిండేది. అప్పుడు కూడా మేము కూడా పొలాలు పెట్టాము, మాకు పొలాలు వచ్చాయి. మా పొలాలు మేము చేసుకొని తింటున్నాం ఈరోజు కూడాను. వాళ్ళకైతే పొలాలు చేసుకొని తింటలేదు, డబ్బు రాలేదు. ఇది కఠినంగా నిర్ణయం తీసుకోవాలి. కలెక్టర్ గారు తీసుకోవాలి, జాయింట్ కలెక్టర్ గారు తీసుకోవాలి, ఇక్కడ ఎంఆర్ఆర్ గారు తీసుకోవాలి. మా ఊరు ఇడవలూరు ఎంఆర్ఆర్ గారు ఊటుకూరు సంబంధించింది కాబట్టి ఇక్కడ మేషనెట్ ఆయనేను వీళ్ళందరూ దయచేసి పేదోళ్ళు నోర్లు కొట్టకుండా ఇది అన్యాయంగా మేము ఏదైనా మాట్లాడుంటే కూడా మమ్మల్ని కూడా పిలిచి చర్యలు తీసుకోండి. అది ఎవరిది అన్యాయమా, ఊరి దుర్మార్గం అనేది కొంత కలెక్టర్ గారు మీరు ఎవరిని పరిశీలించి పేదోళ్ళకి న్యాయం చేయాలని నా విన్నపం. నమస్కారములు. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయము చాలా ఘోరమైనటువంటిది. అది ఎవరు చెప్పినా కానీ అయ్యో పాపం అనేటువంటి వాళ్ళు కానీ దాన్ని సమర్థవంతంగా పనిచేసే వాళ్ళు ఒక్కడ లేరు. మరి వనసాపైగానే 1 నెల క్రితంగా మరి ఇదే ప్లేసులోకి ఎమ్మెల్యే గారు వస్తే ప్రశాంత్ రెడ్డి గారు ఆమెకి తీసుకెళ్ళి ఇదే పరిస్థితిగా విన్నపం ఇచ్చినప్పుడు పక్కనే ఎంఆర్ఓ గారు కూడా ఉండి నేను ఖచ్చితంగా వాళ్ళకి సర్వే చేసి ఏర్పాటు చేస్తానని చెప్పని అన్నారు. వచ్చారు, తూతూ మాత్రంగా సర్వే చేశారు, కానీ ఇప్పటికీ వాళ్ళ కయ్యలు ఎక్కడో కూడా తెలియదు. కనుక 91 మందికి ఇచ్చినటువంటి ఎల్పిఎస్ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద మరి ఇచ్చినటువంటి ఆ పొలాలు అసలు ఇది వాస్తవంగా వాళ్ళకి చెందలేదని వాళ్ళకే తెలియదు. కేవలము వాళ్ళకి ఇచ్చినటువంటి గవర్నమెంట్ యాక్టివేషన్ ప్రకారంగా వాళ్ళకి సబ్సిడీ కానీ మార్జిన్ మనీ కానీ ఇస్తే ఆ డబ్బుల్లో మార్జిన్ మనీ కట్టాల్సి వస్తే ఒక్కొక్కళ్ళ పేరుతోటి 2,25,000, 2,32,000 అని చెప్పి నోటీసులు పంపిస్తే అవి ఏంటి మాకు అర్థం కాలేదు. ఇప్పుడు కదలిక వచ్చేసింది వాళ్ళను, 8 సంవత్సరాల ఇచ్చినటువంటి కదలిక. ఇదేంది మేమెందుకు డబ్బులు కట్టాలని చెప్పారు అడిగితే దాన్ని మరి నాయకులు దాన్ని సమర్థపుచ్చేసి ఏ విషయం అనేటువంటిది బయటికి రానియకుండా బంధించి వేశారు. కనుక మళ్ళీ ఇంకొక పర్యాయము ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మంచి పనులు చేస్తుంది. మరి అధికారపూర్వకంగా మరి మంత్రులతోటి కానీ మరి అలాగే మరి స్టేట్ గవర్నమెంట్ తోటి కానీ అలాగే మరి ముఖ్యమంత్రి వాళ్ళతో మంచి సంబంధాలు, అనుబంధ సంబంధాలు ఉన్నాయి అమ్మగారికి. ఆమె ఖచ్చితంగా ఈ న్యాయమైన పరిధి మరి మాలోళ్ళకే కాకుండా, మాదిగోళ్ళకే కాకుండా, ఎరికలోళ్ళకే కాకుండా, యానదులకే కాకుండా అందరికీ న్యాయమైన పరిధిలో సహాయం చేయమని విన్నవించుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.